बिजला पड़ गो लग पड़ी का तो ये एरिया में किसी तो दम है लाने पहले। अरे इधर चलो उधर जाते क्या रे? ये खाली ये दम तोड़ लगा है वो भी। हाँ दम तोड़ ले वो भी नहीं, जान छोड़ लेगा ऐसा है क्या మాకు मालूम। హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మేము ఆదిం షఫీ కొండ ఎక్కడానికి వచ్చాం. ఇది ఎక్కడుంది అనుకుంటున్నారా? ఇది మన గుంటూరులో ఉన్న కొండవీడులో ఉంది. ఇక్కడికి నాతో పాటు మా ఫ్యామిలీ, మా మామయ్య వాళ్ళు, వాళ్ళ పిల్లలు అందరూ కలిసి వచ్చారు. కానీ ఇది అనుకున్నది ఈజీ అయితే కాదు. బికాస్ ఈ కొండ అక్కడ చాలా కష్టం. ఎందుకంటే ఈ కొండ మొత్తం ముళ్ళ చెట్లు, అడవితో నిండిపోయి ఉంది. అండ్ మోర్ ఓవర్ ఈ కొండ నిటారుగా ఉండడం వల్ల ఎక్కడికి కూడా చాలా కష్టం. కానీ చివరికి ఎలాగో అలా 4 అవర్స్ జర్నీ చేసి మేము కొండపైకి అయితే చేరుకున్నాం. ఆ చేరుకున్న తర్వాత మా ఫైనల్ పాయింట్కి చేరుకున్నాం. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదే ఆదిం షఫీ దర్గా. ఇక్కడ వచ్చాక అమ్మాయి వాళ్ళు, మా పిల్లలు అందరూ కలిసి నమాజ్ చేసుకొని లంచ్ చేసుకొని ఒక 1 అవర్ అక్కడే స్పెండ్ చేసి రిటర్న్ అవ్వడం స్టార్ట్ చేసాం. రిటర్న్ అవుతున్నప్పుడు చూస్తున్నారుగా అలా ఆడుకుంటున్నారు. అవి ఇరిగిపోతునుకున్నా కానీ ఆ చెట్టు మాత్రం బలంగానే ఉంది. అక్కడి నుంచి మళ్ళీ రిటర్న్ అవుతున్నప్పుడు ఇది చూడండి ఎలా ఉంది, మొత్తం కాలిపోయి ఉంది. బికాస్ ఆఫ్ పైన పిడుగులు పడి ఆ ఏరియా మొత్తం కాలిపోయింది, రాళ్ళు మొత్తం కాలిపోయి ఉంది. ఇక్కడ చూస్తున్నారుగా ఎలా ఉందో, చెమటలు కారిపోతుంది. బికాస్ ఆ రేంజ్లో ఎండ ఉంది అక్కడ. కానీ మొత్తం ఎలాగైనా ఆగకుండా వస్తూ ఉంటే చివరికి ఒక డేంజర్ పాయింట్కి చేరుకున్నాం. ఇది ఎందుకు డేంజర్ ఎందుకంటున్నా అంటే అక్కడ మొత్తం సైడ్కి మొత్తం లోయే, కొంచెం జారినా కూడా కిందకి వెళ్ళిపోతాం. చూస్తున్నారుగా మొత్తం ఊరు మొత్తం కనిపిస్తుంది. అందుకే ఇక్కడ డేంజర్ అని చెప్పాను. ఇక్కడ దిగడం చాలా కష్టం, ఇక్కడ డేంజర్ కూడా. దిగేటప్పుడు జాగ్రత్తగా చూసుకొని దిగాలి. సో చివరికి అవన్నీ దాటుకొని కిందకు వచ్చి ఎలాగోలా మా ఫైనల్ పాయింట్కి చేరుకున్నాం. ఇంత కష్టపడి చివరికి ఎలాగోలా మేము కిందకైతే చేరుకోగలిగాం. సో మీకు వెళ్ళేటప్పుడు వీడియో ఎందుకు పెట్టలేదంటే ఎక్కడ చాలా కష్టం అవడం వల్ల పెట్టలేకపోయాను. మళ్ళీ నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు మొత్తం తీసి పెడతాను. అంతవరకు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.